రాజ్ ఖతర్నాక్ కామెడీ షో. నవ్వులో అయినా లవ్వులో అయినా ఎవరైనా నా తర్వాతే అంటూ ఒక లవ్లీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. నందమూరి నాయక అందమైన కానుక ముందురుంది చూసుకోరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక నీవే తనివి తీరా. ఏంటి బేబీ అంత చిరాకున్నావేంటి? ఏమైంది? ఏం లేదు బేబీ, నేను కలుద్దామని ఆడిలో వస్తుంటే బీడి తాగి ఒకడు ఎదురయ్యాడు. వాడిని గుద్దేశాను, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆడినా? కాదు, బీడి బీడి. అయినా నువ్వెందుకు లేట్ గా వచ్చావు? నేను ఇడ్లీ తిందామని చెప్పి సిడ్నీలో వచ్చాను రా. ఇడ్లీ తినడానికి సిడ్నీ వెళ్ళొచ్చావా? ఆఫ్ కోర్స్ సాంబార్ కోసం స్విట్జర్లాండ్ వెళ్తుంటాను, చట్నీ కోసం చికాగో వెళ్తుంటాను. బికాజ్ ఐఎమ్ వెరీ రిచ్ కాబట్టి. బేబీ అయినా నువ్వు నీకు యాపిల్ ఫోన్ ఐడియా ఉందా? ఉంది బేబీ. ఆ యాపిల్ ఫోన్ బ్యాక్ సైడ్ యాపిల్ ఉంటది కదా, అవును. దాంట్లో ఒక ముక్క ఉండదు. అవును. ఆ ముక్కలని కలెక్ట్ చేసి ఒక యాపిల్ తయారు చేస్తుంటా. చిన్న కథ కదిరిద్యా బేబీ అలా డేట్ కి వెళ్దామా? బయటికి వెళ్దామా? ఒక్క నిమిషం. డ్రైవర్ ఆడి రెడీగా ఉందా? బెంజ్ రెడీగా ఉందా? టైర్ ప్యాచ్ అయిపోయిందా? అయితే గోల్డ్ షాప్ కి వెళ్ళండి, ప్యాచ్ చేయించుకోండి. పంచర్ షాప్ కి వెళ్ళాలి కదా, వీడు గోల్డ్ షాప్ కి వెళ్ళమంటున్నావేంటి? అంటే నా కార్ టైర్లన్నీ గోల్డ్ తో తయారు చేసి ఉంటాయి అన్నమాట, అందుకే ఐఎమ్ రిచ్ కదా. సో ప్యాచ్ చేసిన మేము గోల్డ్ షాప్ కి వెళ్తుంటాం. మరి ఆ పంచర్ అయిపోయిన టైర్స్ ఏం చేస్తావు బేబీ? మా ఇంట్లో పనులకి ఇచ్చేస్తే పిల్లలందరూ తునిగా ఆడుకుంటుంటారు అన్నమాట. గోల్డ్ తో తూనీగా ఆడుకుంటారా? టైర్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాం, గోల్డ్ మీద తీసుకుంటాం అంతే. సరే, నాకు ఒక 2 days పని ఉంది, స్విట్జర్లాండ్ మీటింగ్ ఉంది, కార్లో వెళ్ళి వచ్చేస్తాను. ఓకేనా? నీకు అంతవరకు పాకెట్ మనీకి ఖర్చుకి ఏమైనా మనీ పాకెట్స్ లే కదా రేపిస్తా. ఓకేనా? రేపు కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బేబీ, ఐ మిస్ యు. వీడు ఎందుకో పెద్ద ట్రాప్ అనిపిస్తున్నాడు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఏ ట్రాప్ మ్యాన్. లైఫ్ లో ఎప్పుడు ఒకళ్ళు లవ్ చేస్తూ ఒకరితో ఉండిపోకూడదు సార్, ఎందుకంటే లైఫ్ లో ప్రతిదానికి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది అయిపోయింది, నాకు ఇంకో ఆప్షన్ ఉంది. ఆప్షన్ లో కాదు కానీ అది ఆప్షన్ లో దొరికింది నాకు. వస్తుంది చూడండి. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. బేబీ బేబీ మిస్ యు బేబీ. ఏంటి లేట్ అయింది? మిస్ యు బేబీ. తెలుసు కదా బేబీ, నేను ఫుల్ బిజీ అని. చాలా బిజీ, రోజు క్లీనింగ్ లో వీటిలో. 1 second బేబీ. ఫోన్ క్యారీ ఆన్. ఈ ట్రంప్ ఫోన్ చేసి ఇసుకిచ్చేస్తాడు అనుకో. హలో ట్రంప్, మా బాత్రూమ్ అంతా కంపు ఉన్నాయి, ఎవరో ఒకరు పంపించవా కొంచెం ప్లీజ్ తొందరగా. పక్కన బిల్ గేట్స్ ఉన్నాడా? బిల్ గేట్స్ కూడా ఫోన్ ఇవ్వు ఒకసారి. హలో బిల్ గేట్స్, గేట్లన్నీ పాడవని, కొత్త గేట్లు తెప్పిస్తావా కొంచెం? ఏమైందిరా, టెన్షన్ పడుతున్నావేంటి? ఏం చెప్పమంటావు, మా పిఏకి ₹1 కోటి వేస్తుంటే వెళ్ళట్లేదు ఫోన్ పేలో. ₹1 దేంట్లో చేస్తున్నావు? ఫోన్ పే నుంచి. నా దానికైతే ఓకే యాపిల్ ఫోన్, దీనికైతే వేరే సింబల్ ఉంది. ఇదంటే యాపిల్ ఫోన్, ఇప్పుడేమో మామిడికాయల సీజన్ కదా, అందుకని నేను మ్యాంగో ఫోన్ కొన్నాను అనమాట. సరిపోయారు ఇద్దరు. అరే రిచ్ బేబీ, నాకు ఎంత నచ్చో. మేబీ మరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా మరి. ఓకే, ప్రేమికుల రోజు లవర్స్ డే. ఓకే పిఏ, మరి మా బేబీకి ఒక డైమండ్. ఇప్పుడు ఎందుకు అవన్నీ? అవసరం లేదు కానీ క్యాన్సిల్ చేసే. అయిందా? బాగైందా? బేబీ వెళ్తున్నాను. బాయ్ 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 బాయ్. లైఫ్ లో అందరికి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నేను 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను. లైఫ్ లో ఏది బెస్ట్ అయితే చూసుకుంటాను. ఒకటి మిలియనర్, ఒకరేమో బిలియనర్. అసలు మన గెటప్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఏ మిలియనర్ అండ్ బిలియనర్. ఈ హోటల్లో నేను కూడా ఒక బ్యారర్ అనమాట. ఎరా ఏంటి లేట్ అయిందంటే? కొంచెం అమ్మాయిలతో, మా గర్ల్ ఫ్రెండ్స్ తో కొంచెం. ఏంటి కస్టమర్లు ఏమైనా వచ్చారా? టిప్లు ఏమైనా ఇచ్చారా? కస్టమర్స్ రాలేదు, టిప్స్ ఏమొస్తాయరా? నీకేమైనా వచ్చాయా? నాకు వచ్చారా? ఏది అవునా? ఎండాకాలం వేడిలో నిమ్మకేసుకున్న తర్వాత మంచిది. ఇదేంటిది? టిప్ ఒకటి ఇచ్చాడు నాకు. నా గర్ల్ ఫ్రెండ్స్ తో కొంచెం ఇబ్బంది అవుతుందిరా. వీళ్ళిద్దరిలో ఎవరో సెట్ చేసుకున్నాను అనుకో. ఇద్దరేంటిరా? లైఫ్ లో ప్రతిదానికి ఆప్షన్ ఉండాలిరా, ఒకటి కాకపోతే ఇంకోటి. ఆ ఇద్దరిలో ఒకళ్ళు సెట్ అయ్యారు అనుకో, మొత్తం డబ్బంతా మనకి వస్తుంది. మొత్తం అప్పుడు ఈ హోటల్ మొత్తం కొనేస్తాను, నువ్వు అప్పుడు బెర్రగా చేయవసరం లేదు, నేను తీసేస్తా పని నుంచి. సరే ముందు పని చూసుకో. పని చూసుకుంటాం కానీ నేను చూసుకో. లా 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 లా. మేడం ఏం కావాలి? క్యాపుచినో. ఇదిగో మేడం. ఏంటిది? మీరే కదా క్యాప్ ఇచ్చి వెళ్ళిపోమన్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? క్యాపుచినో అడిగా, కాఫీ. కప్పులో కాఫీ పోసి పైన నురగదిప్పి లో సింబల్ వేసి ఇస్తారు, అదేనా? ఎస్ ప్లీజ్. ఒరే రామ్, దీని క్యాప్స్కో అంటే ఎవరా? ఓకే రామ్, నా
పేరు రామ్ కాదండి, నా పేరు శ్యామ్. వాడేంటి రామన్ పిలిచాడు కదా నిన్ను? వాడికి రా పలకదు, అందుకనే శ్యామ్. నాకేంటో డౌట్ గా ఉంది, నువ్వు రా. కంగారు పడతండి, మనుషుల పోల మనుషులు ప్రపంచంలో 7 ఉంటారు. ఈయన మూడోవాడండి. ఇంకో 2 మానేశారు, మీరు కూర్చోండి. అరే బావా, ఏంట్రా అంత యాక్టింగ్ చేసావు? కొంచెం మేనేజ్ చేయండి, గర్ల్ ఫ్రెండ్ అరేరా దొరికారని దోలు తీరిపోద్ది. ఆ 2 కోట్ల ట్రాన్స్ఫర్ చేయండి, ఈ 3 కోట్లకి ట్రాన్స్ఫర్ చేయండి. హే బేబ్స్, హాయ్ బేబీ. సారీ ఫర్ ద లేట్. ఏంటి ఇంత లేట్ గా వచ్చా? నా చార్టెడ్ ఫ్లైట్ ట్రబుల్ ఇచ్చింది, దాన్ని పార్క్ చేసి వాక్ చేసి వచ్చా. ఎక్కడ ప్యాక్ చేసావు బేబీ? కేవీఆర్ పార్క్ లో. ఓకే, Sit down. థ్యాంక్ యూ బేబీ. Anything order for you? నో బేబీ, I will order for you something. థ్యాంక్ యూ. Hey bearer, Lara. ఎస్ సార్, చెప్పండి. A hot water with lemon slice and pinch of lemon. అది లేదండి. మీరు ఫింగర్ బౌల్ లేదా? దానికి మా అమ్మ కూడా చూపిస్తా చూడు. 1 సెకండ్ బేబీ. ఓకే. హలో, ఎక్కడున్నావు? టెంపుల్ ఉన్నా బేబీ. ఏదో పూజారికి ఫోన్. 1 సెకండ్ బేబీ. బేరే ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. కొంచెం పూజార్లా మాట్లాడవా ప్లీజ్? ఏదో ఒకటి అడ్జస్ట్ చేయి ప్లీజ్. నా ఫోన్ మాట్లాడే లోపల ఏం కావాలి బాబు? కొద్దిగా టిప్స్ సరిగ్గా రావట్లేదు, అర్చన చేయరా? గోత్రాలు చెప్పమ్మా. ఆ పైడిపాలు గోత్రం అండి. ఓకే, ఫోన్ పెట్టేయమ్మా, అంత బాగుంటుంది. రే, ఎవరో పంతులు గారు అర్చన చేశారా నాకు? పూజ కూడా చేయించుకు వెళ్ళు. ఎగండి మేడం. థ్యాంక్ యూ అండి. ఫోన్ కాల్ ఏంటమ్మా? నాకు ఎందుకు ఇక్కడ ఫుడ్ కంఫర్ట్ గా లేదు. ఐ విల్ గో టు వాష్రూమ్. ఓకే బేబీ నేను కూడా వస్తాను. అవునా? ఓకే, యా. కష్టపడి ఎంత నమ్మాను, మొత్తం మోసం చేసిందిరా. సర్లే, ఏదో ఆప్షన్ ఉందన్నావు కదా. ఆప్షన్ ఉంది కానీ వాష్రూమ్కి వెళ్ళొస్తాను. నా గర్ల్ ఫ్రెండ్ వస్తాను, అసలే లేట్ అయిపోయింది. హాయ్ సార్. బేరర్, రెస్టారెంట్ లో ఏం బాగుంటుంది? మా రిసెప్షనిస్ట్. అవును, భలే ఉంది. పక్కన మొన్నటిదాకా క్యాషియర్ కూడా ఉండేవాడు. మరి ఏమైంది? క్యాష్ ఎక్కువ అడిగారని తీసేశారు. అది కాదబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, అది పెద్ద రిచ్ రా. చికెన్ 65, మటన్ 65, ఫిష్, కుర్మా, పీతలు, రొయ్యలు, బర్గర్, పిజ్జాలు. నాకు టైం లేదు కదా, అమెరికానా వెళ్దాంలే. బేబీ కూర్చో. ఇదేనా మీ గర్ల్ ఫ్రెండ్? అవునండి. దీనికి ఇవన్నీ ఎందుకు? సల్దానం ఉల్లిపాయ అయితే తినేసిలా ఉంది. వాట్ ఆర్ యు టాకింగ్ ఇంగా? కంట్రీ ఫ్రూట్స్. Get out. వెళ్ళి చికెన్ 65 తీసుకురా. షీ టైం వేస్ట్ యా. నువ్వు time బేబీ waste చేస్తున్నావు. బాగా ఉడకొచ్చేది నిసినగారు ఉందా? అదే ఏసీ పెంచమని చెప్పు. ఏసీ నేను పెంచమంటాను, ఈ లోపు నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో బేబీ. ఓకే, జస్ట్ 2 minutes యా. మళ్ళీ ఏమైందిరా? అది నా రెండో గర్ల్ ఫ్రెండ్ రా. అక్కడ దానికోసం కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. దాని సంగతి చెప్తే పట్టుకో. హలో, ఎక్కడున్నావు? అన్నయ్య గారు అన్నయ్య, ఆ పక్కన ఎవడు? అన్నయ్య గారు ఎక్కడున్నావు ఇంతకి? ఇగో హాస్పిటల్లో మందులు కొంపు రావట్లేదా నీకు? డాక్టర్ ఫోన్ ఒకసారి. ఇస్తున్నా రాబు. ఇదిగో డాక్టర్లా మాట్లాడి కవరింగ్ చేసేవు. హలో, డాక్టర్ స్పీకింగ్. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను లివర్ కంప్లైంట్ వస్తే లివర్ ఆపరేషన్ చేస్తా, కిడ్నీ కంప్లైంట్ వస్తే కిడ్నీలకు ఆపరేషన్ చేస్తా, స్టంట్ పడితే స్టంట్ కూడా చేస్తా. నువ్వు నాదే స్టంట్లు చేయదు, ఫోన్ ఎవడరా? అంటే అది నేను పిలువు సరే. మేడం పిలుస్తున్నారు చూడు. ఏమే నీకమ్మా, నీ కోసం ఎంత కష్టపడి చేస్తా, నన్ను మోసం చేస్తావు నువ్వు. నువ్వు నన్ను మోసం చేయలేదు, ఎట్ మరి నువ్వు వేసేస్తున్నావా? ఇక్కడ కర్రా సార్, ఏంటి సార్ ఏమైంది ఇక్కడ? ఏంటి కూడా ఇదా? ఏంటిదంతా? ఇదా? ఒరే, ఒకళ్ళంటూ లేడు పుడతారు, కరెక్ట్. అందరూ వంకరగా పుడతారా? ఏదో స్పేర్ లో ఉంటుంది కదా, దాన్ని లవ్ చేసాను భయ్యా. పేరు కూడా ఇద్దరు లవ్ చేశాను భయ్యా. తాగిన మొత్తంలో దీన్ని లవ్ చేసా భయ్యా. ఏంటి మీరందరూ ఒకళ్ళు లవ్ చేసుకున్నారా? తెలియకుండా దొరుకు ఈ అమ్మ ఈ మధ్య నించోండి తిన్నగా. అమ్మా, లవర్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నారా? ఎలా? చూడు మా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో. ఈవిడ కూడా నీకు ఇంతకీ ఎవరు లవ్ చేసింది ఇక్కడ? ఈవిడ ఆవిడ చాలా మంది లవ్ చేస్తా. పోదా వెనక ఇంకా. చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు. ఖుష్బు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు ఎవరు రాశారు ఇది? సందీప్ ఐడియా మేడం, ఇది మా సందీప్ ఇచ్చిన ఐడియా. ఇది ఫుల్ ఫామ్ క్రియేట్ చేసింది ఎవరు? మేమే మేడం. నేనే కూర్చొని అందరితో మాట్లాడుతూ ఇలా చేద్దాం. ఐడియా, క్రియేటివిటీ. సందీప్ అండ్ ఆటో రామ్ ప్రసాద్. ఆటో రామ్ ప్రసాద్, వెల్కమ్ బ్యాక్ విత్ ద ఫుల్ ఫామ్. అసలైన ఆంధ్ర కింగే
బ్రిలియంట్ రైటింగ్, జబర్దస్త్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కిడ్స్. అందరూ బ్రిలియంట్ గా చేశారు. వెరీ గుడ్. ఐఎమ్ టోటలీ ఇంప్రెస్డ్. కృష్ణ భగవాన్ గారు వారు అంత బాగా చెప్పాక బాగాలేదంటే జోడించి కొట్టేస్తారు. చాలా బాగుంది రాంప్రసాద్ గారు, అన్ని బాగున్నాయి, పంచెస్ అన్ని చాలా బాగా చేశారండి, అందరూ బాగా చేశారు. క్లైమాక్స్ చాలా బాగుంది. All right, once again, thank you so much for this hilarious skit. Thank you, Order Ram Prasad and team.